50వ ప్రశ్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ క్రింది ఏ సంవత్సరంలో స్థాపించారు? 1960, 1962, 1966, 1963. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అనేది ప్రత్యక్ష పన్నులపైన నియంత్రణను కలిగి ఉంటుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేది పరోక్ష పన్నులపైన నియంత్రణను కలిగి ఉంటుంది. ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని 1963లో న్యూఢిల్లీ కేంద్రంగా ఏర్పాటు చేశారు. న్యూఢిల్లీ కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్కి చైర్మన్ వచ్చేసి నితిన్ గుప్తా. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ చైర్మన్ సంజయ్ కుమార్ అగర్వాల్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చైర్మన్ నితిన్ గుప్తా. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ చైర్మన్ వచ్చేసి సంజయ్ కుమార్ అగర్వాల్. ఈ రెండు 1963లో ఏర్పాటు చేయడం జరిగింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని. ప్రస్తుతం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్లో సెస్ను ప్రత్యక్ష పన్నుల్లో ఎంత శాతం విధిస్తున్నారు? హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ అంటే పన్ను పైన అదనంగా విధించే పన్నునే సెస్ అంటారు. పన్ను పైన ప్రత్యేక ఉద్దేశం కోసం అదనంగా విధించబడే పన్నునే సెస్ అంటారు. ప్రత్యేక ఉద్దేశం కోసం అంటే ఎడ్యుకేషన్, హెల్త్, వీటి కోసమే ప్రత్యేకంగా సెస్ పన్ను విధించి వచ్చిన రాబడిని ఎడ్యుకేషన్లో భాగంగా హెల్త్లో భాగంగా మాత్రమే ఖర్చు పెట్టడం జరుగుతుంది. సెస్ అనేది ప్రత్యేక ఉద్దేశం కోసం ఏర్పాటు చేసి విధించిన పన్ను వచ్చిన రాబడిని ఏ ఉద్దేశం కోసం అయితే మనం విధిస్తున్నామో ఆ ఉద్దేశం కోసమే ఖర్చు పెట్టడం జరుగుతుంది. సర్చార్జ్ అనేది పన్ను మీద అదనంగా విధించే పన్ను సర్చార్జ్ కూడా. సర్చార్జ్ అనేది ప్రభుత్వ రాబడి కన్నా వ్యయం అధికమైనప్పుడు రాబడులను పెంచుకోవడం కోసం సర్చార్జ్ విధిస్తే సర్చార్జ్ అనేది ప్రభుత్వము తన ఇష్టం ఉన్నట్టు ఖర్చు పెట్టుకోవచ్చు దేనికైనా. సెస్ మాత్రం ప్రత్యేకంగా దేనికోసమైతే మనం విధించబడుతుందో దానికోసమే కేటాయింపులు చేయాలి. ఎడ్యుకేషన్ కోసం సెస్ను విధిస్తే ఎడ్యుకేషన్ కోసం మాత్రమే ఉపయోగించాలి. ఆరోగ్య రంగం కోసం సెస్ను విధిస్తే ఆరోగ్య రంగం కోసం మాత్రమే విధించాలి. సెస్ అనేది మొదటిసారిగా 2005-06లో ప్రారంభిక్ శిక్షా కోష్ అనే ఒక ఫండ్ ఏర్పాటు చేస్తారు. దేని గురించి? విద్యారంగంలో. ఈ ప్రారంభిక్ శిక్షా కోష్ అనే నిధిలో భాగంగా విద్య కోసం ప్రత్యేకంగా పన్ను విధించి వచ్చిన రాబడినంతా ప్రారంభిక్ శిక్షా కోష్ నిధిలో ఉంచి విద్య కోసం మాత్రమే ఖర్చు పెట్టడం జరుగుతుంది. ప్రస్తుతం విద్య కోసం ప్రాథమిక విద్య కోసం 2% సెస్, మాధ్యమిక విద్య కోసం 1% సెస్ విధించడం జరుగుతుంది. అంటే మొత్తం విద్యకు 3% సెస్ విధిస్తున్నారు. 2018 కేంద్ర బడ్జెట్లో ఆరోగ్య రంగానికి సంబంధించిన సెస్ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. 1% సెస్ ఆరోగ్య రంగం కోసం కేటాయించడం జరిగింది. ఈ హెల్త్ అనేది 2018 కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెట్టారు. హెల్త్ సెస్ 1% హెల్త్ సెస్. ప్రాథమిక మాధ్యమిక విద్యారంగంలో సెస్ అనేది ప్రత్యక్ష పన్నులు పరోక్ష పన్నులు ఈ రెండిటి మీద విధించడం జరుగుతుంది. దేనిపైన? విద్యారంగం పైన. కానీ ఆరోగ్య రంగంలో సెస్ అనేది ప్రత్యక్ష పన్నులపైన మాత్రమే విధించడం జరుగుతుంది. క్వశ్చన్ మనకి ఏమిచ్చింది ఇక్కడ? ప్రత్యక్ష పన్నుల్లో ఎంత శాతం? ప్రాథమిక విద్య పైన 2%, మాధ్యమిక విద్య పైన 1%, 2018లో ప్రవేశపెట్టిన హెల్త్ సెస్ 1%, మొత్తం ఓవరాల్గా 4%. ఈ 4% సెస్ అనేది ప్రత్యక్ష పన్నుల పైన విధించడం జరుగుతుంది. పరోక్ష పన్నులకైతే 3% సెస్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే
ఆరోగ్యం పైన విధించే సెస్ ప్రత్యక్ష పన్నుల్లో భాగంగానే విధించడం జరుగుతుంది. కాబట్టి క్వశ్చన్ మనకి ఏమిచ్చిండు, ప్రత్యక్ష పన్నుల్లో ఎంత శాతం విధిస్తున్నారు, 4%. అదే ఇక్కడ పరోక్ష పన్నులు అనిస్తే 3% ఆన్సర్ చేయాలి. ఎందుకంటే ఆరోగ్య రంగంలో పరోక్ష పన్ను పైన విధించే సెస్ ఏం లేదు కాబట్టి అది 0% అవుతుంది. ఓన్లీ విద్యారంగంలోనే సెస్ విధిస్తున్నాం కాబట్టి అది 3%. అర్థశాస్త్ర పితామహుడు ఆడమ్ స్మిత్ పేర్కొన్న పన్ను నియమాల గురించి ప్రస్తావించండి. పన్ను నియమాలను గుర్తించండి. సమానత నియమము, నిశ్చయత నియమము, మితవ్యయ నియమము. అర్థశాస్త్ర పితామహుడు అయిన ఆడమ్ స్మిత్ సమానత నియమం గురించి ప్రస్తావిస్తారు, నిశ్చయత నియమం గురించి తెలియజేస్తారు, మితవ్యయ నియమం గురించి కూడా తెలియజేయడం జరుగుతుంది. సమానత నియమం అంటే ఆదాయ స్థాయిలను బట్టి పన్ను రేట్లు ఉండాలి. ఆదాయం అధికంగా ఉన్న వారికి పన్ను అధికంగా, ఆదాయం తక్కువ ఉన్న వారికి తక్కువ పన్ను, ఆదాయ స్థాయిలను బట్టి పన్ను విధించాలి. దానినే సమానత నియమం అంటారు అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఆదాయ స్థాయి ఆధారంగా మాత్రమే పన్ను విధించాలి. దీనినే సమానత నియమం అంటారు. ఈ సమానత నియమం ఆధారంగానే పురోగామి పన్ను విధించడం జరుగుతుంది. ఆడమ్ స్మిత్ యొక్క సమతా సూత్రం ఆధారంగా పురోగామి పన్ను విధించడం జరుగుతుంది. ఎగువ ఆదాయం వారికి ఎక్కువ పన్ను, దిగువ ఆదాయం వారికి తక్కువ పన్ను విధించడమే సమానత నియమం. నిశ్చయత నియమము అంటే ఎంత మొత్తంపై పన్ను చెల్లించాలి, ఎంత శాతం చెల్లించాలి, ఎక్కడ చెల్లించాలి, ఏ టైంకి చెల్లించాలి, ఎంత భారం చెల్లించాలి అనే ఒక పర్టికులర్ పర్ఫెక్ట్ సమాచారం ఉండేదాన్నే నిశ్చయత నియమం అంటారు. అంటే పన్ను చెల్లింపుదారునికి ఎంత చెల్లించాలి, ఎక్కడ చెల్లించాలి, ఎంత చెల్లించాలి, ఎంత భారం చెల్లించాలి, ఎంత మొత్తంపై చెల్లించాలి అనే ఒక నిశ్చయమైన క్లారిటీ ఉండడాన్నే నిశ్చయత నియమం అంటారు. మితవ్యయ నియమము అని అంటే ప్రభుత్వము పన్ను వసూలు చేసే సమయంలో రాబడి వచ్చేటప్పుడు రాబడి వచ్చిన దానికన్నా రాబడిని వసూలు చేసే ఆఫీసర్స్కి అయ్యే ఖర్చు తక్కువగా ఉండాలి, రాబడియే ఎక్కువగా ఉండాలని తెలియజేసేదే మితవ్యయ నియమం. ఈ నియమాల గురించి ఆడమ్ స్మిత్ అర్థశాస్త్ర పితామహుడు ఆడమ్ స్మిత్ ఈ అన్ని నియమాల గురించి ప్రస్తావించడం జరుగుతుంది. ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. 15వ ఆర్థిక సంఘం రాష్ట్రాల మధ్య పథకాలను ఎన్ని అంశాల ప్రాతిపదికన భార సగటు విధానంతో లెక్కించారు? రాష్ట్రాల మధ్య పంపకాలు ఎన్ని అంశాల ప్రాతిపదికన భార సగటు విధానంతో లెక్కించారు? 15వ ఆర్థిక సంఘం 6 అంశాల ప్రాతిపదికన 6 క్రైటీరియాస్ ఆధారంగా రాష్ట్రాల మధ్య పంపకాలు చేయడం జరిగింది. అందులో మొదటిది జనాభా. 2011 జనాభా ప్రకారం ఏ రాష్ట్రంలో అయితే జనాభా అధికంగా ఉందో ఆ రాష్ట్రానికి నిధులు అధికంగా కేటాయించడం జరిగింది. విస్తీర్ణం ఆధారంగా దేశంలో ఏ రాష్ట్రంలో విస్తీర్ణం అధికంగా ఉంటుందో ఆ రాష్ట్రానికి నిధులు అధికంగా కేటాయించడం. ఆదాయ వ్యత్యాసం 45%. ఈ ఆదాయ వ్యత్యాసం అంటే ఏ రాష్ట్రంలో అయితే తలసరి ఆదాయం అధికంగా ఉంటుందో తలసరి ఆదాయం అధికంగా ఉన్న రాష్ట్రంతో మిగతా రాష్ట్రాలను కంపేర్ చేసి ఏ రాష్ట్రంలో అయితే తలసరి ఆదాయం తక్కువగా ఉంటుందో ఆ రాష్ట్రానికి నిధులు ఎక్కువగా ఇవ్వడము, తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న రాష్ట్రానికి నిధులు తక్కువ ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఆదాయ వ్యత్యాసం అనడానికి ఆదాయం అంటే ఎక్కువ తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రంతో పోలిస్తే తక్కువ తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రానికి ఎక్కువ నిధులు ఇచ్చి ఆదాయ వ్యత్యాసాలను తగ్గించడం. ఈ ఆదాయ వ్యత్యాసం అనే క్రైటీరియా ఆధారంగా 45% నిధులు ఇవ్వడం జరుగుతుంది. అడవులు మరియు పర్యావరణం. పర్యావరణం 10%. కోశ సామర్థ్యం 2.5. జనాభా నియంత్రణ
జనాభా నియంత్రణ అనేది ఎందుకు పెట్టారంటే భారతదేశంలో దక్షిణాది రాష్ట్రాలలో జనాభా నియంత్రణ అనేది చాలా వరకు సక్సెస్ అయింది. ఉత్తరాది రాష్ట్రాలలో జనాభా విరివిగా పెరిగిపోవడం వల్ల ఉత్తరాది రాష్ట్రాలలో జనాభా క్రైటీరియా ఆధారంగా ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ నిధులు వెచ్చించడం, ఎక్కువ నిధుల పంపకాలు జరుగుతున్నాయి. కానీ దక్షిణాది రాష్ట్రాలు 2011 జనాభా ఆధారంగా నిధుల పంపకం చేస్తే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతున్నాయి అని చెప్పి దక్షిణాది రాష్ట్రాల యొక్క సూచన మేరకు జనాభా నియంత్రణ అంటే 1971 నుండి ప్రస్తుతం వరకు జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు ఎక్కువ నిధులు, అంటే ఏ రాష్ట్రంలో అయితే జనాభా నియంత్రణ బాగా పాటిస్తే ఆ రాష్ట్రానికి నిధులు ఎక్కువగాను ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడనేమో జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు ఇస్తున్నారు, జనాభా నియంత్రణ అంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలకు ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ జనాభాకు జనాభా నియంత్రణకు కూడా నిధులు వెచ్చించడం జరిగింది. నిధుల పంపకాలు అనేది జనాభాలో 15%, జనాభా నియంత్రణలో 12.5. అడవులు పర్యావరణం 10%. ఏ రాష్ట్రంలో అయితే అటవీ విస్తీర్ణం ఎక్కువగా పెరిగిందో ఆ రాష్ట్రానికి నిధులు ఎక్కువగా ఇవ్వడం జరిగింది. ఈ అడవుల గురించి ఒకసారి చూస్తే అడవుల ప్రస్తావన మొదటిసారిగా 14th ఫైనాన్స్ కమిషన్లో 14th ఫైనాన్స్ కమిషన్ 5 క్రైటీరియాల ఆధారంగా నిధుల పంపకాలు చేసింది. 15వ ఆర్థిక సంఘం 6 అంశాల ప్రాతిపదికన పంపకాలు చేసింది. 14వ ఆర్థిక సంఘం యొక్క నివేదిక 2014 డిసెంబర్ 15 రాష్ట్రపతికి సమర్పించినప్పుడు ఆ నివేదికలో 5 అంశాల ప్రాతిపదికన రాష్ట్రాల మధ్య పంపకాలు చేయాలని ఉంది. అందులో ఒక క్రైటీరియా వచ్చేసి అడవులు. ఈ అడవులకు 7.5% కేటాయించడం జరిగింది 14వ ఆర్థిక సంఘం. ఏ రాష్ట్రంలో అయితే అడవులు అధికంగా ఉంటాయో, అటవీ విస్తీర్ణాన్ని పెంచుతాయో ఆ రాష్ట్రాలకు నిధులు ఎక్కువగా ఇవ్వాలని చెప్పి రాష్ట్రాల మధ్య పంపక నిధుల్లో అడవులు అనే ఒక క్రైటీరియాను పొందుపరిచింది 14వ ఆర్థిక సంఘం. 2014 డిసెంబర్ 15 నాడు రిపోర్ట్ ఇస్తే ఈ రిపోర్ట్ ఆధారంగా అటవీ విస్తీర్ణం అధికంగా ఉన్న రాష్ట్రాల్లో నిధులు అనేది ఎక్కువగా వస్తాయి కాబట్టి 2015లో తెలంగాణలో 2015 జూలై 3 తెలంగాణకు హరితహారం కార్యక్రమం ప్రారంభమైంది. ఎప్పుడు 2015 జూలై 3 నాడు. తెలంగాణ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణాన్ని పెంచితే తెలంగాణ రాష్ట్రానికి నిధులు అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి 2015లో జూలై 3 నాడు తెలంగాణకు హరితహారం కార్యక్రమం స్టార్ట్ అయింది. ఈ తెలంగాణకు హరితహారం కార్యక్రమం అనేది దశల వారీగా, సంవత్సరాల వారీగా 2016, 2017, 2018 ఇట్లా ప్రతి సంవత్సరం తెలంగాణ హరితహార కార్యక్రమం జరగడం, అటవీ విస్తీర్ణం పెరగడం అనేది సక్సెస్ అయింది. మెయిన్గా దేన్ని బేస్ చేసుకుని అటవీ విస్తీర్ణాన్ని ఆధారంగా చేసుకొని రాష్ట్రాల్లో నిధుల పంపకాల్లో క్రైటీరియా బేస్ చేసుకునే తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణకు హరితహారం కార్యక్రమం కూడా ప్రారంభమైంది. ఇది గుర్తుపెట్టుకోవాలి ఒకసారి మనం. ఈ అడవులు విస్తీర్ణం ఇక్కడనేమో ఓన్లీ అడవుల గురించి మాత్రమే ఉంది. అటవీ విస్తీర్ణానికి 7.5%. 14th ఫైనాన్స్ కమిషన్లో, 15th ఫైనాన్స్ కమిషన్లో అడవులు మరియు పర్యావరణం, అడవులు పర్యావరణం రెండు బేస్ చేసుకొని 10% నిధులు కేటాయించారు. ఇక్కడ 7.5% నిధులు కేటాయించారు. 15వ ఆర్థిక సంఘం రాష్ట్రాల మధ్య పంపకాలు ఎన్ని అంశాల ప్రాతిపదికన భారత సగటు విధానంతో లెక్కించారు. ఎన్ని అంశాలు? 6 అంశాల ఆధారంగా లెక్కించారు. ప్రస్తుతం భారత్ కేంద్ర ప్రభుత్వానికి వచ్చే రాబడిలో ప్రత్యక్ష పన్నుల వాటా ఎంత? భారత కేంద్ర ప్రభుత్వానికి వచ్చే రాబడిలో ప్రత్యక్ష పన్నుల వాటా ఎంత? 52.5% ఉంది. ప్రస్తుతానికి 52.5% ప్రత్యక్ష పన్నుల వాటా ఉంది. 2007-8 ఈ సంవత్సరం వరకు భారత్లో వచ్చే రాబడిలో పరోక్ష పన్నుల వాటా అధికంగా ఉండేది. కానీ ప్రస్తుతం 2007-8 నుంచి 50% పైగా ప్రత్యక్ష పన్నుల వాటానే అధికంగా ఉంది. కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే, భారతదేశంలో అన్ని పన్నులను కలుపుకొని కాదు, ఓన్లీ భారత కేంద్ర ప్రభుత్వానికి వచ్చే పన్ను రాబడిలో ప్రత్యక్ష పన్నుల వాటా 52.5% పైన ఉంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పన్ను రాబడిలో ఏ పన్నులు అధికంగా ఉన్నాయి?
కేంద్ర ప్రభుత్వ పన్ను రాబడిలో కేంద్ర ప్రభుత్వ పన్ను రాబడిలో కేంద్ర ప్రభుత్వ పన్ను రాబడిలో కేంద్ర ప్రభుత్వ పన్ను రాబడిలో క్వశ్చన్ ఏంది? కేంద్ర ప్రభుత్వ పన్ను రాబడిలో మొత్తం భారతదేశంలో ఏ రంగంలో పన్నులు అధికంగా వస్తున్నాయని అడగలే. కేంద్ర ప్రభుత్వ పన్ను రాబడిలో మొత్తం పన్ను రాబడిలో అంటేనేమో పరోక్ష పన్నులు. ఎందుకు? జిఎస్టీ ఉంది. మనకి భారతదేశంలో పన్నుల రూపంలో వచ్చే ఆదాయంలో మొదటి స్థానంలో జిఎస్టీ, తర్వాత స్థానంలో కార్పొరేషన్ ట్యాక్స్, తర్వాత స్థానంలో ఇన్కమ్ ట్యాక్స్, ఆ తర్వాత స్థానంలో ఎక్సైజ్ ట్యాక్స్, ఆ తర్వాత స్థానంలో కస్టమ్స్ డ్యూటీ. మొదటి స్థానంలో ఏముంది? జిఎస్టీ. భారతదేశం మొత్తంలో పన్ను రూపంలో వచ్చే ఆదాయాల్లో మొదటి స్థానంలో జిఎస్టీ. కానీ అది జిఎస్టీ ఎక్కడెక్కడ ఉంటుంది? కేంద్రంలో, రాష్ట్రంలో కూడా ఉంటుంది. కేంద్ర రాష్ట్ర పన్నులను కలుపుకొని ఉండేదే జిఎస్టీ. కేంద్ర ప్రభుత్వ పన్ను రాబడిలో మాత్రం క్వశ్చన్ అడుగుతుంది ఇక్కడ. కేంద్ర ప్రభుత్వ పన్ను రాబడిలో ఏ పన్నుల వాటా అధికంగా ఉంది? ఇందాకనే మనం మాట్లాడుకున్నాం కదా, 52.5%. 52.5% అంటే 100లో 52% పైన అని అంటే ప్రత్యక్ష పన్నుల వాటానే కదా అధికంగా ఉండేది. రాష్ట్ర ప్రభుత్వాలను కలుపుకొని, కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాలను కలుపుకొని భారతదేశంలో ఏ పన్నుల వాటా అధికంగా ఉంది అని అంటే అప్పుడు ఏం పెట్టాలి మనం? పరోక్ష పన్నుల వాటా అధికంగా ఉందని పెట్టాలి. క్వశ్చన్ ఏమి ఇచ్చిండు? కేంద్ర ప్రభుత్వం అని ఇచ్చిండు. ఇట్లా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక ప్రభుత్వాలను కూడా కలుపుకొని ఏ రంగంలో పన్నుల వాటా అధికంగా ఉంది? పరోక్ష పన్నుల రంగంలోనా, ప్రత్యక్ష పన్నుల రకంలో అధికంగా ఉందంటే అప్పుడు పరోక్ష పన్నులు అని పెట్టాలి. ఇప్పుడు ఏంది? ప్రత్యక్ష పన్నులతో మాత్రమే పెట్టాలి. లారెంజ్ వక్రరేఖ ఆదాయ అసమానతల గురించి తెలియజేసేదే లారెంజ్ వక్రరేఖ. ఫిలిప్స్ వక్రరేఖ ద్రవ్యోల్బణాన్ని, నిరుద్యోగానికి మధ్య సంబంధం తెలుపుతుంది. దీని గురించి నేను నిరుద్యోగం టాపిక్లో దీని గురించి చర్చిస్తా. ఏంజెల్స్ వక్రరేఖ ఆదాయానికి వినియోగానికి మధ్య సంబంధాన్ని తెలిపేదే ఏంజెల్స్ వక్రరేఖ. A2 లేదు, B3 C1 ఆన్సర్ సి. భారత్లో ఆదాయ అసమానతలను తగ్గించడానికి క్రింది పన్ను దోహదపడుతుంది. ఆదాయ అసమానతలు తగ్గించడానికి అనుపాతపు పన్ను స్థిరంగా ఉంటుంది. ఒక 20% అనుకుంటే స్థిరంగా ఉండే పన్ను. పురోగామి పన్ను ఎగువ వర్గం వారికి ఎగువ పన్ను, దిగువ వర్గం వారికి దిగువ పన్ను. అంటే ఎగువ వర్గం నుంచి పన్నులు తీసుకొని సంక్షేమానికి వెచ్చించడం జరుగుతుంది ప్రభుత్వం. దీనివల్ల ఆదాయ వ్యత్యాసాలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి పురోగామి పన్ను, ఆదాయపు పన్ను కాదు, బహుమతి పన్ను కాదు, పురోగామి పన్ను అనేది ఆదాయ వ్యత్యాసాలను తగ్గించడానికి దోహదపడుతుంది. వ్యాట్ అనేది కేంద్ర స్థాయిలో సేల్స్ ట్యాక్స్కు సంబంధించింది, రాష్ట్ర స్థాయిలో ఎక్సైజ్ సుంకంకు సంబంధించింది. పై వాటిలో 2 సరైనవి కావు, 1 మరియు 2 సరైనవి కావు. వ్యాట్ అనేది కేంద్ర స్థాయిలో ఎక్సైజ్ సుంకానికి అప్లై చేయాలని చెప్పి సూచించింది రాజా చెల్లయ్య కమిటీ. దానికి ముందు ఎల్కేజా కమిటీ కూడా కేంద్ర స్థాయిలో ఎక్సైజ్ సుంకానికి వ్యాట్ అనేది అమలు చేయాలని చెప్తుంది. కేంద్ర స్థాయిలో ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర స్థాయిలో సేల్స్ ట్యాక్స్, కిందిది మీదికి కిందికి ఇచ్చిండు. కేంద్ర స్థాయిలో ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర స్థాయిలో సేల్స్ ట్యాక్స్ విషయంలో వ్యాట్ అనేది అమలు చేయాలి. పై వాటిలో 2 సరైనవి కావు. 1978లో ఏ కమిటీ భారతదేశంలో ఎక్సైజ్ సుంకంను సూచించింది? ఎల్కేజా కమిటీ ఏం చేసిందంటే ఎక్సైజ్ సుంకంలో వ్యాట్ను అమలు చేయాలని చెప్పి సూచించడం జరిగింది. భారతదేశంలో వ్యాట్ను సూచించిన కమిటీ ఎల్కేజా కమిటీ వ్యాట్ను ఎక్సైజ్ సుంకం విషయంలో సూచించింది. వ్యాట్ అనేది మొదటగా ఎల్కేజా మ్యానుఫ్యాక్చర్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ను సూచిస్తే దానిలో కొన్ని మార్పులు చేసి మొదటగా అమల్లోకి వచ్చింది మాడిఫైడ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్. మాడిఫైడ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్లో 8%, 16%, 24% ఇట్లా పన్నులు ఉన్నాయి. ఇవన్నీ కాదు, ఒకటే పన్ను ఉండాలి, 16% పన్ను ఉండాలని చెప్పి సెన్వ్యాట్ను రాజా చెల్లయ్య కమిటీ సూచిస్తే 2001 నుంచి 2001 నుంచి
సెన్వాట్ను అమలు చేశారు. సెన్వాట్ అనేది 2017 జీఎస్టీ వచ్చేంత వరకు అమల్లో ఉంది. భారత్లో 2017 వరకు అమల్లో ఉన్న వ్యాట్ సెన్వాట్. పైవన్నీ సరైనవే. వ్యాట్ విషయంలో నష్టపరిహారం చెల్లించే శాతాలు. వ్యాట్ ఎంపవర్మెంట్ కమిటీ ఏర్పాటు చేసుకొని అసీమ్ దాస్ గుప్తా కన్వీనర్గా అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కలిసి వ్యాట్ ఎంపవర్మెంట్ కమిటీ ఏర్పాటు చేసుకొని ఆ కమిటీలో కొన్ని సూచనలు చేసి రాష్ట్రాలు ఆర్థికంగా నష్టపోతాయని సూచనలు చేస్తే వ్యాట్ అమలుకు నష్టపరిహారం అనేది మొదటి సంవత్సరంలో 100%, రెండవ సంవత్సరంలో 75%, మూడవ సంవత్సరంలో 50% అనేది కేంద్రమే భరిస్తుందని చెప్పి సూచించడం జరిగింది. పైవన్నీ సరైనవే. కేంద్ర ప్రభుత్వం విధించే కేంద్ర పన్నులు ఎన్ని రకాలు? కేంద్ర ప్రభుత్వం విధించే కేంద్ర పన్ను ఫస్ట్ క్వశ్చన్ అప్పుడే మాట్లాడుకున్నాం. కేంద్ర ప్రభుత్వం విధించే పన్నులు 5 రకాలు ఉంటాయి. కేంద్రం విధిస్తుంది, వసూలు చేస్తుంది, అనుభవిస్తుంది. కేంద్రమే విధిస్తుంది, వసూలు చేస్తుంది, కేంద్రానికి రాష్ట్రాల మధ్య పంపకాలు చేస్తుంది. కేంద్రమే విధిస్తుంది, వసూలు చేస్తుంది, రాష్ట్రాల మధ్య పంపకాలు చేస్తుంది. కేంద్రమే విధిస్తుంది, వసూలు చేస్తుంది, ఆ రాష్ట్రాలకే ఇస్తుంది. కేంద్రమే విధిస్తుంది, రాష్ట్రాలు వసూలు చేసుకొని రాష్ట్రాలే ఉపయోగించుకునే పన్నులు 5 రకాల పన్నులు. ఈ 5 రకాల పన్నుల పైన తప్పకుండా ఒక ప్రశ్న వస్తుంది. ప్రీవియస్ క్వశ్చన్స్ దాదాపు 20 ప్రశ్నలు వచ్చినాయి వాటిపైన. 5 రకాలు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం కేంద్ర రాష్ట్రాలు పంచుకునే పన్నుల్లో రాష్ట్రాల వాటా 41%. 14వ ఆర్థిక సంఘం 42% ఇస్తుంది. 15వ ఆర్థిక సంఘం ఏం చేస్తుంది అంటే 41% రాష్ట్రాలకు, 1% జమ్మూ అండ్ కాశ్మీర్కి కేటాయించడం జరిగింది. మిగతా 58% అనేది కేంద్రానికి కేటాయిస్తుంది. 41% రాష్ట్రాలు, 1% జమ్మూ కాశ్మీర్కి, మిగిలిన 58% అనేది కేంద్రానికి కేటాయించడం జరిగింది. క్రింది వాటిలో రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్నులు: అమ్మకపు పన్ను స్టేట్ సేల్స్ ట్యాక్స్, భూమి పన్ను, వృత్తి పన్ను, వినోదపు పన్ను, ప్రవేశపు పన్ను. పైవన్నీయు. ఆన్సర్ పైవన్నీయు. వినోదపు పన్ను అనేది జిఎస్టీలో విలీనమైంది. ఎంట్రీ ట్యాక్స్ అనేది జిఎస్టీలో విలీనమైంది. అమ్మకపు పన్ను అనేది జిఎస్టీలో విలీనమైంది. ఎంట్రీ ట్యాక్స్ ప్రవేశపు పన్ను అంటే ఏంటిదంటే ఒక రాష్ట్రంలో రోడ్డు రవాణా పైన, ఆ రాష్ట్రంలో అంతర్గతంగా ఏమైనా జలాలు ఉంటే ఆ జల రవాణా పైన, ఈ జల రవాణా పైన, రోడ్డు రవాణా పైన, రైల్వే రవాణా పైన కాదు, ఓన్లీ రోడ్డు రవాణా పైన విధించే పన్నునే ఎంట్రీ ట్యాక్స్ అంటారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్నును ఎంట్రీ ట్యాక్స్ అంటారు. ఈ ఎంట్రీ ట్యాక్స్ జిఎస్టీలో విలీనమైంది. వినోదపు పన్ను థియేటర్కి వెళ్ళే టికెట్ల పైన విధించే పన్ను వినోదపు పన్ను. ఈ వినోదపు పన్ను కూడా జిఎస్టీలో విలీనమైంది. అమ్మకపు పన్ను కూడా జిఎస్టీలో విలీనమైంది. భూమి పన్ను, వృత్తి పన్ను, వృత్తి పన్ను ఇవి రెండు జిఎస్టీలో విలీనం కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్నుల్లో భాగంగానే ఉంది. ఆన్సర్ పైవన్నీయు. ఫైనాన్స్ కమిషన్ చైర్మన్లను జతపరచండి. మొదటి ఫైనాన్స్ కమిషన్ చైర్మన్, రెండవ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్, 10వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్, 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్. కె సంతానం, కేసి నియోగి, కేసి పంత్, ఎన్కే సింగ్, నందకిషోర్ సింగ్. మొదటి ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వచ్చేసి కేసి నియోగి. రెండవ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ కె సంతానం. మూడవ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఏకే చందా. నాలుగవ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ పివి రాజమన్నార్. ఐదవ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ మహవీర్ త్యాగి. ఆరవ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ కాసు బ్రహ్మానందరెడ్డి. ఏడవ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ జేఎం షేలెట్. ఎనిమిదవ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వైబి చౌహాన్. తొమ్మిదవ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్కేపి సాల్వే. 10వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వచ్చేసి కేసి పంత్. 11వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఏఎం కుస్రో. 12వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సి రంగరాజన్. 13వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ విజయ్ కేల్కర్. 14వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వైవి రెడ్డి. 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్. 16వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ పనగారియా. 2023 డిసెంబర్ 31 నాడు ఏర్పాటు చేసిన 16వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వచ్చేసి అరవింద్ పనగారియా. మొదటి ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ కేసి నియోగి. రెండవ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ కె సంతానం. 10వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ కేసి పంత్. 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వచ్చేసి ఎన్కే సింగ్. 16వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ పనగారియా. అరవింద్ పనగారియా 2023 డిసెంబర్ 31 నాడు ఏర్పాటు చేయడం జరిగింది.
A2, B1, C3, D4. ఆన్సర్ సి. 15వ ఆర్థిక సంఘం సభ్యులను గుర్తించండి. అరవింద్ మెహతా, అజయ్ నారాయణ్ జా, అనూప్ సింగ్, అశోక్ లాహిరి వీరందరు సభ్యులే. అరవింద్ మెహతా సెక్రటరీగా, 15వ ఆర్థిక సంఘం సెక్రటరీ అరవింద్ మెహతా. వీరితో పాటు రమేష్ చాంద్ పార్ట్ టైం మెంబర్గా 15వ ఆర్థిక సంఘంలో పనిచేయడం జరిగింది. పార్ట్ టైం సభ్యుడిగా 15వ ఆర్థిక సంఘంలో రమేష్ చాంద్ కూడా ఉన్నారు. అరవింద్ మెహతా సెక్రటరీగా, అజయ్ నారాయణ్ జా, అనూప్ సింగ్, అశోక్ లాహిరి పై వారందరూ సరైన వారే. దీనితో పాటు 16వ ఆర్థిక సంఘం గురించి ఒకసారి చూస్తే, 16వ ఆర్థిక సంఘం ఏర్పాటు 2023 డిసెంబర్ 31 నాడు ఏర్పాటు చేస్తే, దీనిలో సభ్యులు వచ్చేసి అజయ్ నారాయణ్ జా, దీనికి చైర్మన్ అరవింద్ పనగారియా. సభ్యులు ఒకరు అజయ్ నారాయణ్ జా, రెండవ వ్యక్తి అన్నీ జార్జ్ మాథ్యూ. నిరంజన్ రాజ్యాధ్యక్ష. డాక్టర్ నిరంజన్ రాజ్యాధ్యక్ష. డాక్టర్ సౌమ్య కాంతి ఘోష్. పదిహేనవ ఆర్థిక సంఘం 2023 డిసెంబర్ 31 నాడు ఏర్పాటు చేస్తే, దాని చైర్మన్ అరవింద్ పనగరియా, మొదటి సభ్యుడు అజయ్ నారాయణ్ జా, రెండవ సభ్యులు అన్నీ జార్జ్ మాథ్యూ, డాక్టర్ నిరంజన్ రాజ్యాధ్యక్ష, డాక్టర్ సౌమ్య కాంతి ఘోష్. ఈ 16వ ఆర్థిక సంఘం నివేదికను 2025 అక్టోబర్ 31 నాడు నివేదిక సమర్పించాలని చెప్పి గడువు 2025 అక్టోబర్ 31 తేదీ నిర్ణయించడం జరిగింది. 16వ ఆర్థిక సంఘం 2025 అక్టోబర్ 31 లోపు నివేదిక సమర్పించాలి. 15వ ఆర్థిక సంఘం తుది నివేదికను ఎప్పుడు సమర్పించింది? 2020 నవంబర్ 9, 2020 నవంబర్ 30, 2020 నవంబర్ 30, 2020 డిసెంబర్ 1, నవంబర్ 20. 15వ ఆర్థిక సంఘం తుది నివేదికను 15వ ఆర్థిక సంఘం 2017 నవంబర్ 27 నాడు ఏర్పాటు చేస్తే, 2019 అక్టోబర్ 31 నాడు నివేదిక సమర్పించాలి. కానీ 15వ ఆర్థిక సంఘానికి ఒక సంవత్సర గడువు అనేది పొడిగించడం జరిగింది. ఇది 2019 నవంబర్ 9 నాడు మధ్యంతర నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అంటే రాష్ట్రపతికి సమర్పించి, ఆ మధ్యంతర నివేదికలో 2020-2021 నాటికి కేటాయింపుల గురించి మధ్యంతర నివేదిక 2019 నవంబర్ 9 నాడు సమర్పించింది. 2020 నవంబర్ 30 నాడు తుది నివేదికను 15th ఫైనాన్స్ కమిషన్ రాష్ట్రపతికి సమర్పించడం జరిగింది. ఎప్పుడు? 2020 నవంబర్ 30 నాడు. ఈ 2020 నవంబర్ 30 నాడు సమర్పించిన నివేదికలో 2021 నుంచి 2026 వరకు కేంద్ర రాష్ట్రాల మధ్య పంపకాల గురించి నివేదిక 2020 నవంబర్ 30 నాడు సమర్పించింది. 2020-21, 2021-25 మొత్తం ఇక్కడ 5 సంవత్సరాలు, ఇక్కడ 1 సంవత్సరం. ఆర్థిక సంఘం 15వ ఆర్థిక సంఘం యొక్క పంపకాలు 6 సంవత్సరాల కాలానికి సమర్పించడం జరిగింది. 15వ ఆర్థిక సంఘం మధ్యంతర నివేదిక 1 సంవత్సర కాలానికి, తుది నివేదిక 5 సంవత్సరాల కాలానికి, మొత్తంగా 6 సంవత్సరాల కాలానికి పంపకాలు చేయడం జరిగింది. తుది నివేదికనిచ్చింది 2020 నవంబర్ 30 నాడు. 15వ ఆర్థిక సంఘం రాష్ట్రాల మధ్య పంచబడే కేంద్ర పన్నుల రాబడి నిధులలో ఒక రాష్ట్రం వాటా నిర్ధారించుటకు ఎన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నది? 6 అంశాలను ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. 6 అంశాలు ఏంటేంటివి మాట్లాడుకున్నాం? జనాభా, విస్తీర్ణము, ఆదాయ వ్యత్యాసము, తర్వాత పర్యావరణము, అడవులు పర్యావరణము, జనాభా కోశ సామర్థ్యము, జనాభా నియంత్రణ, మొత్తం 6 రకాలు. ఈ 6 అంశాల ఆధారంగా రాష్ట్రాల మధ్య పంచబడే కేంద్ర పన్నుల రాబడి నిధులలో
ఒక రాష్ట్రం వాటా నిర్ధారించడం ఎన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నారు? 6 అంశాలు. 15th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం తెలంగాణ రాష్ట్ర వాటా 2.102%. 15వ ఫైనాన్స్ కమిషన్ ప్రకారం తెలంగాణ వాటా 2020-21లో 17గా ఉన్న రెవెన్యూ లోటు రాష్ట్రాల సంఖ్య ఎంతకు తగ్గనుంది? 17గా ఉన్న రెవెన్యూ లోటు రాష్ట్రాల సంఖ్య 2025-26 వరకు 6కి తగ్గనుంది అని 15వ ఆర్థిక సంఘం రెవెన్యూ లోటు గ్రాంట్లు 17 రాష్ట్రాలకు కేటాయించే సమయంలో 2025-26 వరకు 6కు తగ్గనుంది అని చెప్పి మనకు సూచించడం జరిగింది. ఎన్ని రాష్ట్రాలకు? 6 రాష్ట్రాలకు. బ్లాక్ మనీ నియంత్రించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను గుర్తించండి. పన్నుల వ్యవస్థను సులభతరం చేయడము, తక్కువ వడ్డీ గల ప్రత్యేక బాండ్స్ పథకంను అమలు చేయడము, స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకాలను అమలు చేయడము. పైవన్నీ సరైనవి. ఆన్సర్ పైవన్నీ సరైనవే. పన్నుల వ్యవస్థను సులభతరం చేయడము అని అంటే బ్లాక్ మనీ నియంత్రించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలో భాగంగా పన్నుల వ్యవస్థను సులభతరం చేయడంలో మొదటగా ఏముండే అంటే ఎక్సైజ్ సుంకం విషయంలో 150% ట్యాక్స్ ఉండేది. ఈ 150% పన్ను ఉన్న దానిని 10% పన్నుకు తీసుకురావడం. ఎక్సైజ్ సుంకం విషయంలో 150% నుంచి 10% పన్నుకు తీసుకురావడం. పన్నుల వ్యవస్థను సులభతరం చేయడం. 150 నుండి 10% తీసుకురావడం. ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో 40% నుంచి 30% తీసుకురావడం. ఎక్సైజ్ సుంకంలో 150 నుండి 10%. ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో 40% నుంచి 30%. తర్వాత కార్పొరేషన్ ట్యాక్స్ వచ్చేసి 48% నుంచి 40%. దిగుమతి పన్ను 300 నుంచి 50%కి తగ్గించడం జరిగింది. పన్నుల వ్యవస్థను సులభతరం చేయడం. ఎక్సైజ్ సుంకం విషయంలో 150 నుంచి 10%కి, ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో 40% నుంచి 30%కి, కార్పొరేషన్ ట్యాక్స్ విషయంలో 48 నుంచి 40%కి, దిగుమతి సుంకం విషయంలో 300 నుంచి 50%కి పన్నులను సులభతరం చేసి తక్కువ పన్నులను విధించడం జరుగుతుంది బ్లాక్ మనీని నియంత్రించడానికి. తక్కువ వడ్డీ గల ప్రత్యేక బాండ్స్ పథకంను అమలు చేయడం. 1981లో ప్రత్యేక బాండ్స్ గల ఒక పథకాన్ని ప్రవేశపెట్టి 10,000 రూపాయలు గల ఒక బాండును ప్రవేశపెట్టి 10 సంవత్సరాల కాల వ్యవధితో ఎవరైతే ఆ బాండును కొనుక్కుంటారో వారికి 10 సంవత్సరాల కాల వ్యవధి తరువాత తక్కువ వడ్డీ అనగా 12,000 రూపాయలతోటి తిరిగి వారికి చెల్లించడం జరుగుతుంది. తక్కువ వడ్డీ గల ప్రత్యేక బాండ్స్ పథకం అమలు చేయడం 1981లో అమలు చేశారు. స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకాలను అమలు చేయడం. స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం అనేది వాలంటరీ డిస్క్లోజర్ ఆఫ్ ఇన్కమ్ స్కీమ్. దీనిని 1951లో, 1968లో, 1975లో, 1997లో, 2016లో కూడా ప్రవేశపెట్టారు. ఎప్పుడెప్పుడు అని అంటే 1951, 1968, 1975, 1997, ఇటీవల 2016లో కూడా. దీనిలో అత్యంత ప్రాముఖ్యత కలిగినది 1997లో ప్రవేశపెట్టిన స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం. 1997 జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు అమల్లో ఉంది ఈ పథకం. 1997లో ప్రవేశపెట్టిన వాలంటరీ డిస్క్లోజర్ ఆఫ్ ఇన్కమ్ స్కీమ్ను 1997 జూలై 1 టు డిసెంబర్ 31 6 నెలల కాలం పాటు అమల్లో ఉంది. ఈ పథకంలో భాగంగా 33,000 రూపాయల ఆదాయం వెల్లడించడం జరిగింది. బ్లాక్ మనీ అనేది 33,000 రూపాయల ఆదాయాన్ని
వెల్లడించారు ప్రజలు. ఏ విధంగా అనంటే ఈ పథకంలో ప్రవేశపెట్టిన సూచనలు ఏ విధంగా ఉన్నాయంటే వ్యక్తి ఆదాయం పైన 30% పన్ను, సంస్థల పైన 35% పన్ను విధించి ఆ పన్ను మినహా మిగతాదంతా వ్యక్తులకే చెల్లుతుందని చెప్పి ప్రభుత్వం ప్రచారం చేసింది. ఈ ప్రచార రూపకర్త ఈ 1997 వాలంటరీ డిస్క్లోజర్ ఆఫ్ ఇన్కమ్ స్కీమ్ యొక్క రూపకర్త ఎవరు అంటే చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు 1997లో వాలంటరీ డిస్క్లోజర్ ఆఫ్ ఇన్కమ్ స్కీమ్ను ప్రవేశపెట్టారు. ఈ పథకంలో భాగంగా వ్యక్తుల ఆదాయం పైన 30% పన్ను, సంస్థల ఆదాయం పైన 35% పన్ను విధించడం జరుగుతుంది. ఈ విధించిన పన్నును మీరు ప్రభుత్వానికి చెల్లిస్తే మిగతా ఆదాయం అనేది బ్లాక్ మనీ కాకుండా వైట్ మనీగా మీకు చట్ట పరిధిలో మాత్రమే ఉంటుంది. చట్టపరంగా అది మీ మనీ అవుతుందని చెప్పి ఈ పథకంలో వెల్లడిస్తే దాదాపు 33,000 కోట్ల రూపాయలు ఈ పథకంలో భాగంగా ఆదాయాలు వెల్లడించడం జరుగుతుంది. ప్రభుత్వానికి 10,050 కోట్ల రూపాయల ఆదాయము పన్ను రూపంలో ఈ పథకంలో భాగంగా రావడం జరుగుతుంది. 10,050 కోట్ల రూపాయలు మొత్తంగా 33,000 కోట్ల ఆదాయాలను వెల్లడిస్తే ప్రభుత్వానికి 10,050 కోట్ల రూపాయల ఆదాయము సమకూరుతుంది. ఈ పథకానికి రూపకర్త ఎవరు? చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టారు. క్వశ్చన్ వచ్చేది ఒకటే, 1997 స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం యొక్క రూపకర్త ఎవరు? చిదంబరం. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమలు చేశారు? జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు. ఎంత ఆదాయం సమకూరింది? 10,050 కోట్ల ఆదాయం సమకూరింది. వ్యక్తి ఆదాయం పైన 30%, సంస్థల పైన 35% పన్ను విధించడం జరిగింది. వాలంటరీ డిస్క్లోజర్ ఆఫ్ ఇన్కమ్ స్కీమ్ 1951లో, 68లో, 75లో, 1997లో, 2016లో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో అత్యంత ప్రాముఖ్యత కలిగింది 1997లో స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం. స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం 1997 యొక్క రూపకర్త ఎవరు? చిదంబరం. ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా జిఎస్టీ చట్టాన్ని చేయడం జరిగింది? 101వ రాజ్యాంగ సవరణ ద్వారా జిఎస్టీ చట్టాన్ని చేయడం జరుగుతుంది. జిఎస్టీ బేస్ ఇయర్గా క్రింది ఏ సంవత్సరాన్ని తీసుకుంది? జిఎస్టీ బేస్ ఇయర్గా 2015-16 జిఎస్టీ బేస్ ఇయర్గా 2015-16ను తీసుకోవడం జరుగుతుంది. జిఎస్టీ బేస్ ఇయర్గా. నల్లధనం నియంత్రించుటకు చేపట్టిన చర్యలను గుర్తించండి. పాన్ కార్డు జారీ, నోట్ల రద్దు, మూకరహిత పన్ను, నో యువర్ క్లయింట్. ABCD ఆన్సర్.